ఇప్పుడు మనం ఇంకో బస్సులకు వచ్చినాము. ఈ బస్సు చూస్తున్నాం మనము నడవడానికి కూడా ఇక్కడ మహాత్మా గాంధీ నగర్లో ఇట్లా ఒక్కళ్ళ ఇంటి ముందు నుంచి ఇంకో ఇంటి ముందుకు పోవాలంటేనే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే కొంచెం పిల్లలు కావచ్చు, పెద్ద వయసు వాళ్ళు, వృద్ధులు కావచ్చు, ఇక ఏకంగా వికలాంగులకైతే నడవంగిడ వచ్చే పరిస్థితి అయితే దారి అయితే కనిపించడం లేదు. అంటే ఇక్కడ దారిలో ఎక్కడ పడితే ఎక్కడ ఈ నల్ల గుంతలకని ఈ గుంతలు తవ్వడం అనేది జరిగింది. తవ్వేసి అట్లనే వాటిని పూడ్చకుండా అట్లనే వదిలేసిన పరిస్థితి అయితే మనకు విజువల్స్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఇలా సమస్యలు ఏంటి, ఈ బస్తీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి మీకు? అయితే మనశ్శాంతి లేదు. రేవంత్ రెడ్డి వచ్చినంత పుణ్యమే లేదు. చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నాం మేము, ఎందుకు వేసినామా అని. బస్సులల్లో కూడా ఇబ్బంది, ఆపకుంటే బస్సులు పోతున్నారు. డ్యూటీలు చేసుకోవడానికి లేదు, మళ్ళీ ఇండ్ల కాడ డైరెక్ట్ నడవడానికి లేదు. ఇండ్లు బస్సులు ఆపుతారు కదమ్మా రోడ్ల మీద, ఆపట్లేదు. నేను నిన్న ఫోటోలు కూడా తీసిన నేను ఆపట్లేదు. ఆయన ఆధార్ కార్డు పెట్టమని బుచ్చం అడగలేదు. 90 రూపాయల పాసు నుంచి 1300 పాసు, ఆడ 500 పాసు పెట్టి 20 రూపాయల టికెట్ ఇచ్చి మినిమం కాలేజీ పిల్లలకు, స్కూల్ పిల్లలకు పెడితే అదొక సంతోషము. ఆడ పుణ్యానికి ఆయనకి ఇంట్లోకే ఇస్తుండ, మా తీసి మాకే పెడుతున్నాడు. ఏమిటికి కరెంటు వచ్చిన వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి లేదు. ఇంకా నేను కరెంట్ బిల్ కట్టాలి. కానీ రేవంత్ రెడ్డి వచ్చినంత పుణ్యమే లేదు, ఆడొచ్చినంత పుణ్యం లేదు. రోజు సెక్రటరీ కాడ కూడా మీడియా వాళ్ళతో చెప్తున్నా, నేను ఏజీ ఆఫీస్లో చేస్తా. ఏం బాధ లేదు, దానికి ఏం భయపట్టేది ఏం లేదు. మేము వేస్తేనే వచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి వస్తాడని కాదు, సోనియా గాంధీ ముఖం చూసి వేరే వాళ్ళు వస్తారేమో అనుకున్నాము. ఆడు సింగుండే చూడు ముసలాడు, ఆన్ పేసులు అట్లా వస్తారనుకొని రేవంత్ రెడ్డికి వేసినాం. కానీ ఈ రేవంత్ రెడ్డి అంటే మాకు అస్సలు కాకపోతుండే.